హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఈరోజు లాస్ట్ ఎగ్జామ్, రేపు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన, అర్ధ గంటల ఎగ్జామ్ ఉంది. వీళ్ళు ప్రిపేర్ అవుతారు. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అన్నా కదా. సో ఈరోజు ప్లాన్స్ ఏంటి, మరి ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము నాకు కూడా తెలీదు. ఎగ్జామ్ అయిపోయినాక జిమ్ అయితే పోవాలి. చలో బ్లాగ్లో చూపిస్తే ఏమేమి. పిట్టలు పిడుగులు, ఓ మై గాడ్, అవి పీజియన్స్ గుడ్లు పెట్టినాయి. వాటిని ఎందుకు గెలకడం అని సరే. ఇప్పుడు ఏంటంటే వాటర్ తాగాలి. వాటర్ షూస్ వేసుకోలే, సరేలేరా, అంతేలేరా ఇక వద్దులేరా, ఇక వద్దిగా. ఫ్రెండ్స్ కాదరా మీరు, వెళ్ళిపోండి. పోరా, నువ్వెందుకురా, వాళ్ళకి లేని ప్రేమ నీకెందుకురా. ఇది పట్టుకో, ఆఫ్ చేయి. నువ్వు నన్ను తొందరగా కానీ 7th ఫ్లోర్కి వస్తే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా ఫోన్ ఇట్ట. వచ్చేసి మీరు వెళ్తున్నాం. పిర్రలే కనపడుతుంది. పంది పిర్రలోడా, రే పంది పిర్రలోడా. అట్లా కాదు, మొహం కనపడట్లేదు. నాకు తీసుకోవడం వచ్చు. బాయ్. వాడు అంతే గాయస్, వస్తున్నా. అయిపోయింది అంతా. బాగా టైం లేదు. అయిపోయింది, ఆగు. అయిపోయింది రా. ఇగో అరే ఆగండి, అరే లాకియండి రా. ఇది పట్టుకురా, ఇది పట్టుకోరా. ఇది పెట్టుకుంటే కనీసం ఇట్లా తయారైంది. వీళ్ళు ఎవరు సపోర్ట్ ఇయ్యరు గాయస్. అంతా స్కిన్ కేర్ అవేం లేవు కానీ హెయిర్కి మాత్రం సిరం రాసుకోవాలి. సో మ్యాటర్ అది. టైం లేదు, కనీసం పౌడర్ కూడా వేసుకోలేదు గాయస్. అట్లుంటది మనతోని. ఇప్పుడు ఏంటంటే ఒక సిరం అయితే రాసుకున్నాను. ఎగ్జామ్ ఉంది, కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. చాలా లేట్ అయింది. లేచింది ఈరోజు లేట్గా లేచిన. నైట్ చాలా లేట్ అయింది పడుకునేసరికి. సో తొందర తీసుకున్నాను. లిఫ్ట్ కూడా పని చేయట్లేదు టైంకి. 7 floors దిగడం ఈజీయే కానీ ఎక్కడ చిన్నగి. 1 minute గాయ్స్. ఐడి కార్డు. ఈ ఐడి కార్డు అనేది ఎప్పుడు నా మొబైల్ పౌచ్ లోనే ఉంటది. అమ్మా. సో గాయ్స్, ఏంటంటే మ్యాటర్, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉన్నోళ్ళంతా నమ్మక ద్రోహాలు, మోసం చేసి వెళ్ళిపోయేటోళ్ళు. ఒక్క మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంతా దొంగగాలే. ఫ్రెండ్స్ లేకపోతే మనం ఏంది, మనం ఉన్నాం, అది చాలు. సోలో లైఫ్ సో బెటర్. ఎవరు బాబు, జుట్టు కూడా ఆరలేదు ఇంకా. టైంకి హెయిర్ డ్రైయర్ ఖరాబ్ అయింది. ఆ హెయిర్ డ్రైయర్ కూడా ఇంట్లో చెప్పకుండా, మమ్మీకి తెలియకుండా స్కాన్ చేసుకొని పట్టుకొచ్చిన. మన టాస్క్ ఏంటంటే ఇంటికి వెళ్ళాక హెయిర్ డ్రైయర్ పెట్టి వచ్చేటప్పుడు వేరే హెయిర్ డ్రైయర్ పట్టుకొని రావాలి. అది మమ్మీకి తెలియకుండా. కటింగ్ చేయించుకుందాం అనుకుంటున్నా కానీ వాడు ఎంత దారుణంగా చేస్తాడో అని భయంతోనే ఆగిపోతున్నా. ఇంత మంచిగా ఎప్పటి నుంచో పెంచుకుంటున్నా హెయిర్ ఇది. ఉసుక్కున్న వాడు లాస్ట్ టైమే సరే వెళ్ళి కటింగ్ చేయరా బాబా అంటే మొత్తం గుండెకి తిన్నాడు.
నార్తోడు. నేను ఒకటి చెప్తే వాడు ఇంకొకటి చెప్తున్నాడు. బాయ్ గాయ్స్. అందరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే నేను బ్లాగ్కి ప్రిపేర్ అవుతున్నాను. బ్లాగ్ అక్క నాకు హ్యాకథాన్ పరిచయం అయింది. హ్యాకథాన్ అక్క పేరు. అందరూ మనల్ని విచిత్రంగా ఇస్తున్నారు, కానీ అది మనకి కామనే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింత వింత చేష్టలు చేసి అలవాటు అయిపోయింది. మనం ఇది మార్చినప్పుడు మనకి మనమే మారాలి. ఇప్పుడు వాళ్ళు అలా చూసారని ఎందుకు చూసినా అని గొడవ పెట్టుకోలేం కదా. ఇది అంతే. చైన్ వస్తుంది గాయస్. వీడియోస్ ఎప్పుడు వస్తాయో తెలీదు. నేను నిన్న జ్యోతి చౌక్ బ్లాగ్ తీసిన వీడియోని ఇంకా ఎడిట్ చేయలేదు, అసలు టచ్ కూడా చేయలేదు. అంతకుముందు కేదార్నాథ్ ఒక బ్లాగ్ తీసిన, అవి సగం క్లిప్స్ నా కాడ ఉన్నాయి, సగం క్లిప్స్ వేరే కాడ ఉన్నాయి. 1 month అవుతుంది కేదార్నాథ్ నుంచి వచ్చి ట్రిప్. ఇంకా క్లిప్స్ మాత్రం నాకు ఆడికి రాలేదు. బ్లాగ్ అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఎడిట్ చేయడానికి. ఇక ఇప్పటి నుంచి అసలు ఏం స్కిప్ చేయకుండా టైం టు టైం ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా అని చెప్తున్నా. మాట ఏమి చేయట్లేదు, చేస్తా పక్క. బిల్డింగ్లు అటొక బిల్డింగ్ ఇటొక బిల్డింగ్. కొన్ని కాలేజ్లో ఒక్కొక్క బిల్డింగ్ చిన్న చిన్నగా లేపుతారు. మా కాలేజ్లో ఎట్లా అంటే 2-3 ఎట్ ఏ టైం లేపుతారు. దాన్ని ఇన్హెరిటెన్స్ కాదు, దాన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. మా కాలేజ్లో ఉన్న అది ఆ స్టామినా వేరే కాలేజ్లో ఉండదు. వాళ్ళకి ఒక్కటి లేపుతారు, మేము ఒకేసారి 2-3 లేపుతాం. ఇట్స్ కాల్ మల్టీ టాస్కింగ్, యూనో. ఇదొక ఫుడ్ స్టాల్. రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ప్లేట్ బోండా 60 రూపాయలు, జస్ట్ 60 రూపీస్ గాయ్స్. సో మనం ఎగ్జామ్ రాసే బ్లాక్ ఇది. మనం మొబైల్ వేరే కాడ పెట్టాలి. మొబైల్ వేరే కాడ పెట్టినాక వాడు ఒక టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ మనం తీసుకొని మనం ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ మన ఎగ్జామ్ అయిపోయినాక ఆ టికెట్ మళ్ళీ వాడి టికెట్ వాడికి ఇస్తే మన మొబైల్ మనకి ఇస్తాడు. నాకు ఇంకోటి ఏంటంటే ఇయర్ ఫోన్స్ నా దగ్గరనే ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ నేనైతే ఎగ్జామ్ హాల్లో ఒకటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న స్టంట్లు మనకి అలవాటే. సో ఇక అలవాటు అయిపోయింది. అందరు విచిత్రంగా చూస్తుంది గాయ్స్, నాకు ఇది నచ్చట్లేదు. వాళ్ళు ఇస్తేంది నేను కూడా ఇస్తా. ఆ ఏరియా కనబడుతున్నా, ఆ ఏరియాలో మొబైల్స్ అనేవి ఇస్తాం గాయ్స్. మ్యాటర్ ఏంటంటే దీని తర్వాత వీడియో తీయడం కుదరదు. మొబైల్ లోపడిచ్చాక ఒక నెంబర్ టికెట్ ఇస్తారా, అది తీసుకొని బయటికి రావాలి. హౌ ఆర్ యు బ్రో? హలో బ్రో, స్టడీ ఫర్ ఎగ్జామ్. టైం అయిపోయింది ఆల్రెడీ. హే గైస్, అరే మొబైల్ వాడు వెంగడు కదా, దెంగుతారు. కాదు ఇప్పుడే వచ్చినా కదా నేను వెళ్ళి మర్చిపోయినా. ఆపమని చెప్పినా కదా. టాటా పవర్ సోలార్. ఎక్కడికి వాడు చూస్తే లాస్ట్ డే గైస్, 4 మార్కులు వస్తే చాలు నాకు. నువ్వు నన్ను డైవర్ట్ చేయకు. 2 digits. 4 మార్కులు 6 digits రా. అన్ని ఏ పెడతారా? 80 క్వశ్చన్స్ 80 ఏ ఆన్సర్లు పెడతా? బి పెట్టినా కైసే భాయ్. ఇక్కడ మొబైల్ పెట్టేసి మొబైల్ పెడితే అట్లా ఒక స్టిక్కర్ దానికి అతికిచ్చి ఒక స్టిక్కర్ మనకి ఇస్తారు. దాన్ని సీరియల్ నెంబర్ అంటారు. మనకు టైం లేదు, వాచ్మెన్ వస్తుండు మనం వింటాడు, కవర్ చేస్తున్నట్లా. సరే ఇక బాయ్ గైస్. ఇప్పుడే ఎగ్జామ్ రాసేది వచ్చేసినాం. నేను మనోడు ఒకటే రూమ్లో ఉంటాం, కానీ మనోడిది సెట్ బి, నాది సెట్ ఏ. ప్రతిసారి ఒకటే సెట్ పడుతుంది, మంచిగా ఆన్సర్లు చెప్పలేది. ఈసారి కొంచెం లేట్ అయింది.
ఏం చేస్తారు అసలు ఇక్కడ అంత పతంగుల పండుగనా పల్లీల పండుగనా ఈసారి ఏంది అవన్నీ ఫ్రీగానా ఇచ్చేది ఇదా ఒక రౌండ్ అవుతుందా ఎల్పీలో ప్లేస్మెంట్స్ అందరికి ఇస్తారన్న నమ్ముతా కానీ ఫ్రీ ఇస్తానంటే నమ్మ వస్తుంది भाई फ्री में मिलता कितना 250 फ्री नहीं मिलता फ्री दे दो ना कोई कुछ नहीं होगा तो आफ्टर 130 सब कुछ स्टार्ट होगा सॉरी फ्री గియరంట ఫ్రీ గియరంట నాకు రౌండ్ ఇద్దా ఏంది అసలు ఎస్బీ ఏంది ఇవేంది బుగ్గలేంది పతంగులు ఫ్రీగానే ఇస్తారా అన్ని అన్ని డబ్బులు ఇచ్చే కొనాల బొక్క ఏం ఫ్రీ గియర్ ఇల్లు ఫోన్ పే పెట్టినాడు ఏంటి ఏవో ఐటమ్స్ ఉన్నాయి పెన్ను వెళ్ళిపోయిపోయినాడు ఒకటి వేసుకొని వెళ్దామా గ్యాప్లా వద్దులే చెక్క ముక్కలకి 100 రూపాయలు పెట్టి ఇక్కడే కొట్టారు బ్యాట్లు బాళ్ళు అన్నం అంటే ఏదో అమ్ముతాను ఏమమ్ముతానో కూడా తెలియదు వాసనలు కూడా అమ్ముతారు ఏంది ఇప్పుడు క్యాండిల్స్ ఇట్లాంటి ఈవెంట్స్ రోజుకోటి ఉంటూనే ఉంటాయి ఇక్కడ డబ్బులన్నీ నిన్న బొక్క పెట్టుకున్నా ఆటమే అన్ని పర్ఫ్యూమ్లు అన్ని కొని వీడేదో గెలుపుతాడు బుడ్డగాడు చూద్దాం ఒక రౌండ్ వేద్దాం ఏంటో ఏంటిదో అసలు మొత్తం 1 by 1 చూద్దాం గిఫ్ట్లు ఫ్రీగా ఎత్తుకెళ్ళొచ్చా వద్దులే వినుతారు ఓ మై గాడ్ लड़का का है कि लड़की का है लड़का का है कि लड़की दिल्ली के लिए अबे बीवी के लिए అంతా అమ్మాయిలకే ఉన్నాయి అబ్బాయిలకు కూడా ఇయ్యడా ఉన్న ఐటమ్స్ అన్ని కేక్ తీసుకెళ్దామా ఏ कितना भाई भैया कितना ఎందుకో మార్నింగ్ ఏం తినలేదు ఆకలి అవుతుంది నాకు చిరాకు లేస్తుంది బ్యాగులు ఏదో అమ్ముతారు అసలు ఏంటి పువ్వులు గోవా జామ్ జామా ఏవో ఉన్నాయి ఇక్కడ ఇంకేమో పెట్టిండ్రు ఏం జరుగుతుంది అసలు ఏంటిది ఇదంతా ఇంత అమ్మాయిలకే పెట్టినారు జెండర్ ఈక్వాలిటీ అని చెప్పి మొత్తం ఫేవర్ వేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు అమ్మాయిలకే ఉన్నాయి అన్ని అబ్బాయిలకి ఎవ్వరికి లేచి మా జీవితం అబ్బాయిలకు కూడా పెట్టండి మేము కూడా కొంటాం కదా ఇదేనే
కొత్తగా ఉంది. మనకి ఎందుకు ఎట్లా కంపెనీ కాదు. జెండర్ ఈక్వాలిటీ అంట, ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ చేసేవన్నీ వాళ్ళకి బుక్ బాగుంది. అచ్చా एक बार ఒక్క చేతే ఇస్తాం, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. షార్ట్ ఆల్రెడీ ఎక్కువ సార్లు ట్రై చేయద్ది, ఒక్కసారి ట్రై చేసి చాలే, అదే ఎక్కువ. మనకి రాదంటే అది రాదు, ఒక్కసారి ట్రై చేయగానే అది పడిపోవాలి. పర్లేదంటే అది సెకండ్ టైం ట్రై చేయద్దు, వెళ్ళిపోవాలి అంతే. 175 దీని ప్రైస్ చూసారా? ఇంతంత చాక్లెట్ 180, 2 పీస్లా, ఇది ఒక్కటి 175. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. మిల్క్ విత్ పెన్ 100 అంట. అమ్మా వీళ్ళు మంచి అనుకున్నాం, మడేలు అనుకుంటారు. ఇంతగానం ఓవర్ ప్రైజ్లు పెడితే తోడుకుంటాడు ఇవడుకోండి. అసలు ఏం నడుస్తుంది? మొత్తం సామాన్లన్నీ అమ్మాయిలకి, మరి అబ్బాయిలు ఎట్లా? యాక్సెసరీస్ అబ్బాయిలు కూడా వాడతారు. ఎట్లా ఇట్లయితే మాస్టారు మ్యాగ్నెట్ చాలా రింగులు బాగానే ఉన్నాయి, కానీ అమ్మాయిలు పెట్టుకునేటి, అబ్బాయిలు పెట్టుకునేది ఒక్కట్లేదు. ఇది ఏం పండగరా? ఏం పండగ ఇదంతా? ఎవర్రా మీరంతా? ఏం జరుగుతుంది అసలు? కార్లు అమ్ముతానుగా. ఊరే బీటెక్ కాలేజీలో పోరగాళ్ళు ఎందుకుంటారా? తీసుకొచ్చులే. Actually, what is going on? Carnival. Related to what is the event? What is the event, ma'am? Related to what? This event is related to the life, ocean life. Actually, life in sea water. వాళ్ళకే తెలియదు ఏందో. He's saying in this his own language. Have YouTube? ఫుడ్ పెట్టారు గాయస్, తిందామా? బయటికి వెళ్ళి నాన్ వెజ్ తిందామా? మా యూనివర్సిటీ పెద్ద మంచి యూనివర్సిటీ, నాన్ వెజ్ నాట్ అలౌడ్, ఓన్లీ వెజ్జే గాయస్. చూద్దాం ఏమున్నాయి ఇక్కడ. అప్పాలు, లడ్డూలు. లడ్డు ఎంత? 100నా? 100. ఆట పిన్ని ఆట. మన ఊర్లో దోశ ఎట్లా ఫేమస్, వీళ్ళక్కడ ఇది అలా ఫేమస్. దీని పేరు ఏదో అంటే చోలే భటూరే ఇది కాదు, దీన్ని ఇంకేదో అంటారు. దీని పేరు నాకు తెలుసు, దాని పేరు ఏదో ఉండే. ఈడోడు దారిగడ్డు.
पनीर कितने की వీడి పేరు లింగస్వామి. వీడి అందానికి వీడు ఉండే అదికి ఎల్పీలా ముగ్గురిని మెయింటైన్ చేస్తాడు మినిమం. మినిమం అంటే తెలుసా, ప్లే బాయ్స్ కూడా పనికిరారు. సరే బాయ్ రా, తొందరగా స్టాల్స్కి వెళ్ళి ఆడ కడుపు నిండా ఇదేటప్పుడు ఆడ పెడితే దీనికన్నా డబుల్ క్వాంటిటీ టేస్ట్తో వస్తుంది. బొక్కగా పెద్ద బొక్క. అమ్మాయిలతో వచ్చిన వాళ్ళే వాళ్ళలాంటి వాళ్ళు తినిపిస్తారు. మనకి అట్లాంటి షోయింగ్లు మింగింగ్లు అవసరం లేదు. చూసారా, చెప్పానా నేను, అమ్మాయిలతో వచ్చిన వాళ్ళే తింటారు. బాయ్ అది అది బాయ్ కల్చర్. టార్గెట్ అంతా అమ్మాయిలు ఉన్న ఆడియన్స్. మనకి ఇదంతా సెట్ అవ్వదు. చూద్దాం ఇక్కడ ఇంకెంత అంత ఉందో. నాకు ఫస్ట్ బ్రెయిన్ పని చేయట్లేదు. నేను ఫస్ట్ ఏదో ఒకటి తిని మళ్ళా చెప్తా. ఏదో ఒకటి మాల్కి అయితే వచ్చిన పాస్తాట్లు ఏమన్నా తినేసి వెళ్దాము. పాస్తా తీసుకుంటే पास्ता है जी, पास्ता टेस्ट अच्छा कौन है था, वाइट और रेड? टेस्ट कौन अच्छा? वाइट टेस्ट, हाँ वाइट दे दो, 80 वाला. हाँ somewhat move bro, what do you? This is yeah. Santo. Nitish. Nitish. These are my first time friends. I think we start to chat with already call. Hey no. His name is Nitish. Yeah. These are my first time friends. नहीं नहीं मेरे को दिखा दो. ब्लॉग बना रहा है. He is playboy. Playboy बोल रहा है तुम्हें. Tact बोल रहा. So आज मैं मैच अम्मे ऐसे सिग्गु पड़ता. अम्मे तो नहीं ना. రెండే సార్లు మాట్లాడనా. क्या करोगे? నా పక్కన ఉన్నాడు వీడు క్లోజ్, వీడంత క్లోజ్ కాదు. అది మరి వేరే పంజాబ్ పంజాబ్ లోకల్ నా కెన్ ఐ టేక్ యూ ఆర్ నో? నో షీ ఈస్ ఫ్రమ్ పంజాబ్. వేర్ ఫ్రమ్ పంజాబ్? జలంధర్ లోకల్. నాకేమో వాళ్ళ భాష రాదు, వాళ్ళకేమో నా భాష రాదు. ఎట్లాగా ఇట్లయితే వాళ్ళు ఒక విధంగా నన్ను కూర్చొని అనుకుంటుంది. నాకు నేను మాట్లాడుతున్నాను. కాలుతుంది, వేడి వేడుకుంది. ఫైనల్గా వచ్చేసింది మన పాస్తా. వాళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. ఇక చిరాకు లేసి నేనే ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వచ్చేస్తా. మన పాస్తా అయితే వచ్చింది. దీన్ని అయితే తిన్నాక మనం నెక్స్ట్ జిమ్కి వెళ్ళాలి. తొందర తినేసి జిమ్కి వెళ్ళేసి జిమ్ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళాం. ఈ
వీడియోలు కనుక మమ్మీ డాడీ చూస్తే లేపి మీకు డబ్బులు అయితే కూడా ఫుల్ ఇస్తాం మాకైతే తెలియగా లెగ్స్ని నలిపేద్దాం. లెగ్స్ ఈరోజు వర్కౌట్ ఎట్లుంది అంటే చినిగిపోవాలి. తెచ్చుకో బాడీ ఫ్యాట్ అవుతుంది చెక్ చేయించుకున్నాం. बॉडी फैट अगर आया नहीं करूँ एक बार किया 2 months बैक షూస్ అయితే ఇప్పేసి రమ్మన్నాడు. సో ఇక్కడ మిషన్ అయితే ఉంది, మిషన్తో చెక్ చేస్తారు. 16.9% ఫ్యాట్. 171 సెంటీమీటర్స్ అంటే ఎంత ఉన్నాం? 5.7 feet ఉన్నాం. కొంచెం తగ్గారు ఫ్యాట్. మిస్టీగా వర్కౌట్ అనేది చూపిస్తాను ఎలా ఉంటుందో. సరే వార్మప్ అయితే అయిపోయింది. సో ఒక స్క్వాట్స్ వెళ్ళి కొట్టడమే. ఇక లెగ్స్ వర్కౌట్ టైం ఉంటే 4 చేస్తా, లేకపోతే 4 కూడా స్కిప్. జిమ్ అయిపోయింది గాయస్. బయటికి వెళ్తున్నాము, చూద్దాం ఎట్లా జరుగుతుంది. ట్రైన్ ఎప్పుడు ఉంది? ట్రైన్ ఎప్పుడు ఉంది? ట్రైన్ ఎవరు బయటికి వెళ్ళి అంటున్నారు. రేపు పొద్దున్నే నైట్ నువ్వు ఉన్నావా మరి? నైట్ లేరా చెప్పలేడు రామని రావద్దన్నాడు సాయి గారు. యూనివర్సిటీ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్రెండ్ వాళ్ళ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ ఆటోస్ ఉంటాయి, లాగేట్ ఏరియా పేరు. ఇక్కడ నుంచి ఈ లాగేట్కి వెళ్ళాలి. ఫైనల్గా లాగేట్ అయితే వచ్చేసినాం. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఇగో ఇందులోనే ఉంటుంది. ఇలా ఇక పోయినాక వాడు ఇప్పుడు కర్రీ చేస్తుండ, చికెన్ కర్రీ. చికెన్ ఇక్కడ ఎట్లా అంటే గోల్డ్తో సమానం. మా యూనివర్సిటీలో నాన్ వెజ్ అలా ఉంది, మొత్తం వెజ్ యూనివర్సిటీ. చికెన్ కోసమే ఇక ఇక్కడికి వస్తాం, తింటాం, పోతాం. అట్లుంటుంది బతుకులు. జస్ట్ హెల్ప్ యూ థింగ్స్. అంత మొత్తం ఇక్కడే ఉంది. నేను జిమ్ చేసుకొని వచ్చిన, వాళ్ళు ఏమో తెలీదు. సరే ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకున్నాక మళ్ళీ కలుపుతాం. అరే చెడ్డ రివర్స్ కట్టుకున్నావు లోపల ఆటోమేటిక్ అనుకుంటా. అయిపోయింది సిమ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మీరంతా మంచోళ్ళు కాదురా. కాదురా, తెలుసు నాకు. ఐడియా అవుతుంది. గుర్తులో ఆడుతుంది, గుర్తులో పడుతుంది. సారీ ఎన్ని నోట్లో పెట్టాలా? పరాటి అది ఇప్పుడు కర్రీ వాడి ఇదేరా. ఎక్కడ తొందరగా వస్తారా అని నేను అట్లా చెప్పిన. ఆడేమనుకుంటాడు వదిలేసింది అన్నాను. అన్నం పెట్టారు.
అన్న మీరు కూరరా బాను మామ ఫస్ట్ గెస్ట్లకు రా వికాస్ గారు పెట్టండి అయ్యో సార్ మీరా కొంతమంది టికెట్స్ బుక్ అయినాయి, కొంతమంది బుక్ కాలే గైస్. నా టికెట్ టికెట్ లేదు కానీ వెళ్తాం, ఇంటికైతే వెళ్తాం. ఎట్లా వెళ్తాము కూడా తెలియదు, ఆటోమేటిక్గా టైంకి వచ్చేస్తారు టికెట్. మనం ఒక్కలమే టికెట్ చేయకుండా పోతామని గ్యారెంటీ. టికెట్ నాకు టికెట్ లేదు, వీడికి టికెట్ లేదు, వాడికి టికెట్ లేదు, వీడికి టికెట్ ఉంది. రాజధాని బాగానే ఉంటుంది. వాళ్ళిద్దరిని వీడి దాంట్లో మూమెంట్ అవుతుంది. అరే 2500 3000 అరా ఆదిత్య, ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి? 2000 గారా? 2500 సంథింగ్, అప్రాక్సిమేట్లీ 2000 కిలోమీటర్స్ వితౌట్ టికెట్. ఇస్ ఇట్ పాసిబుల్? కామెంట్లో కామెంట్ చేయండి పాసిబుల్ అయితే. చూద్దాం జర్నీ ఎలా అవుతుందో. రేపు మాత్రం ట్రైన్ ఉంది. మొత్తం జర్నీ అంతా అయిపోయినాక బ్లాక్ చేయాలి. టికెట్ వరకు కావాలి పోవడానికి, ట్రైన్ ఉంటే సార్ తెలుస్తుంది. సరే ఇక తిన్న అయిపోయింది, తిన్నాము, ఇక వెళ్తున్నాము రూమ్కి. రూమ్ కంటే మళ్ళీ హాస్టల్కి. అరే బాయ్ రా. ఇప్పుడు అరే నాకు ఎవరన్నా 20 రూపీస్ స్పాన్సర్ చేయను, డబ్బులు అయిపోయినాయి. మినిమం బ్యాలెన్స్ కూడా లేవు, నువ్వే తీసుకుంటావు 300 చెప్పు. బాగా నేనే గట్టి లెక్క గండి అవుతున్నా. వాడు వచ్చి ఏది అవుతుంది. సో మీ ఏమంటా బాయ్? టికెట్ లేదని టికెట్ లేకుండా ట్రైన్లో పోవడం అంటే ఇదే స్టంట్. ఆటో ఎక్కేసి కాలేజ్కి వెళ్ళాలి, అన్ని చదువుకొని రేపు పొద్దున్న రావాలి. ట్రైన్ 9కి ఉంది. టికెట్ లేని ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం, అది మ్యాటర్.